వేర్ ఈజ్ సనాతని? సనాతని ఎక్కడ? నేను మాట్లాడేది గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఐఆమ్ ఏ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పేసి గుండెలు బాదుకుని తిరుపతిలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న సింహాచలంలో గోడ కూలిపోయి 8 మంది భక్తులు దారుణంగా చనిపోతే ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా సింహాచలానికి రాలేదు. మరి ఇంత బిజీగా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు అంటే పెళ్లికి వెళ్ళారు. ఇక్కడ మీరు చూడొచ్చు పెళ్లి ఫోటోలు చాలా బాగున్నాయి కదా. ఈ పెళ్లి వచ్చేసి దేవినేని ఉమ గారి కొడుకు పెళ్ళి అంట. ఈ పెళ్లి అన్నది చాలా ఇంపార్టెంట్, అటెండ్ చేయాలి. సింహాచలం భక్తుల చావు కంటే ఇంపార్టెంట్ కాబట్టి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ పెళ్లికి వెళ్ళడం జరిగింది. తప్పకుండా పెళ్లిళ్ళకి వెళ్ళాలి, అది అవసరం. కానీ ఒకవైపు నేను సనాతని హిందూని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు, నేషనల్ మీడియాలో కూడా నిలబడి డప్పు కొట్టుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సింహాచలంలో 8 మంది భక్తులు చనిపోతే రాలేదు అంటే నిజంగా ఇది సిగ్గుపడే విషయమా కాదా? ఈ ఒక్క విషయానికి సమాధానం దయచేసి చెప్పాలి. ఇక్కడ చూసుకోండి, పాపం నవ్వుకుంటూ ఫోటోలు దిగుతున్నారు. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, అంటే సెల్ఫీలు, ఆడవాళ్ళతో సెల్ఫీలు దిగే వీడియోలు కూడా ఉన్నాయి. సరే, నేను అవన్నీ ప్లే చేయను. ఎందుకంటే కనీసం నేను నా గౌరవాన్ని కాపాడుకోవాలి కదా. అందుకే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాలేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా రాలేదు. అదీ కాకుండా సకల శాఖల మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా రాలేదు సింహాచలానికి. కాకపోతే ఇక్కడ పెళ్లికి అటెండ్ అయ్యాడు నారా లోకేష్ గారు. ఈ ఫోటో నిజంగా చరిత్రలో నిలిచిపోద్ది. ఎందుకు నిలిచిపోద్ది అంటే ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి. దేవినేని ఉమ్మగారి కొడుకు పెళ్ళంట. ఇక్కడ నారా లోకేష్ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి సంగతి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. సరే, భక్తుల చావు కంటే పెళ్ళి ఎక్కువైంది, అట్లీస్ట్ నారా లోకేష్ గారన్నా వెళ్ళొచ్చు, ఆయన కూడా వెళ్ళలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ పెళ్లికి కూడా రాలేదు. మరి ఆయన ఎక్కడ బిజీ ఉన్నాడు? సింహాచలానికి వెళ్ళలేదు, ఈ పెళ్లికి కూడా రాలేదు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మొత్తం, అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య గారు కూడా ఇక్కడ కనిపించారు, ఆమె కూడా వచ్చారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే మనం మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారి మాటలు మాత్రం కోటలు దాటుతాయి, కానీ ఆయన పనులు మాత్రం ఇల్లు కూడా దాటదు, గుమ్మం కూడా దాటదు. ఇది పవన్ కళ్యాణ్ గారికే ఉన్నటువంటి స్పెషల్ ఒక క్వాలిటీ. ఈ విషయాన్ని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజస్వరూపం అర్థమైంది. కాకపోతే ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే నేషనల్ మీడియా కూడా పవన్ కళ్యాణ్ ఎట్లాంటివాడో అర్థమైంది. ఇక్కడ మీరు చూడండి, ద వైర్ అని చెప్పేసి నేషనల్ మీడియాలో మంచి ఛానల్ ద వైర్ అని చెప్పేసి, ఈ వైరు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను రాసుకొచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే మన పిఠాపురంలో ఒక దళితుడు చనిపోతే అక్కడ పిఠాపురంలో దళితులందరినీ ఏదైతే వెలివేశారో ఆ విషయం మీద ద వైర్ ఒక మంచి కథనం రాసింది. ఈ కథనంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర గురించి కూడా ద వైర్ రాసుకొచ్చింది. ఒక ఎమ్మెల్యేగా, ఒక డిప్యూటీ సీఎంగా పిఠాపురానికి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేక చేతులు ఎత్తేసిండు అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మనకు కనిపిస్తున్న విషయం. ఇక్కడ చూసుకోండి, దళిత్స్ ఫేసింగ్ బైకాట్ ఇన్ ఆంధ్ర విలేజ్ గెట్స్ ఎ పీస్ కమిటీ నాట్ అన్ ఎఫ్ఐఆర్. నిజంగా ఎంత మంచి విషయం రాశారు, చాలా మంచి విషయం. జనరల్గా ఎవరైనా దళితుడిని వెలివేస్తే ఏమవుతుంది అంటే ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసి ఆ పని చేసినటువంటి ఎదవని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేయాలి, జైల్లో పడేయాలి. కానీ ఇక్కడ ఏం చేశారు అంటే పిఠాపురంలో ఎవరికి తెలియకుండా, అంటే మెయిన్ మీడియా కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయట్లే, ఎందుకంటే పాత విషయం కదా అని చెప్పేసి మర్చిపోయారు. ఈ విషయం మళ్ళీ ఒకసారి తెర మీదకి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఒక పీస్ కమిటీ అని చెప్పేసి అక్కడ వేశారు. ఆ పీస్ కమిటీ ఏం చేయాలంట అంటే అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి మధ్యలో మధ్యవర్తిత్వం చేయాలంట. మధ్యవర్తిత్వంగా చేయాల్సింది ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపలేయాలి. ఇలా చూడండి, నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ విషయము, మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ జనరల్గా ఏదైనా సరే ఎవరైనా దళితుల్ని ఏదైనా అంటే ఎస్సీలని ఎస్టీలని ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ అని చెప్పేసి ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం ఆ మనిషి మీద ఎఫ్ఐఆర్ అన్నది దర్జు చేసి ఆ మనిషిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఇదొక పెద్ద కేసు, అంటే పెద్ద నేరంగా పరిగణిస్తారు ఎస్సీలని ఎస్టీలని ఏమన్నా కూడా. అట్లాంటిది పిఠాపురంలో ఒక అక్కడ ఉన్నటువంటి దళితులందరినీ వెలివేస్తే
ఎఫ్ఐఆర్ చేయకుండా పీస్ కమిటీ వేసారు. ఎంత దారుణం అండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలు ఏంటి ఇక్కడ చూడండి. ఇది జనసేన పార్టీ అఫీషియల్ వెబ్సైట్. పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట కులాలను కలిపే ఆలోచన విధానము అని చెప్పేసి. కాకపోతే ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటంటే కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం. ఎందుకు అంటే ఇక్కడ జరిగిన సంఘటన గురించి ద వైర్ డీటెయిల్గా రాసింది. చనిపోయింది ఎవరు అంటే ఈ అబ్బాయి 38 సంవత్సరాల ఒక యువకుడు సురేష్ బాబు అని చెప్పేసి. ఈ సురేష్ బాబు ఒక దళితుడు. ఈయన ఒక ఇంటికి ఎలక్ట్రీషియన్గా పనిచేయడానికి వెళ్తే అక్కడ షాక్ కొట్టి చనిపోయాడు. చనిపోతే దళితులందరూ ఇట్లా జరిగింది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసి మాకు కంపన్సేషన్ ఇవ్వండి అంటే 2,70,000 రూపాయలు, ఇక్కడ మీరు చూడండి 2,70,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి ఒప్పుకొని నెక్స్ట్ రోజు కేవలం 70,000 రూపాయలే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ దళితులకు కోపం వచ్చి అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తే ఈగో హర్ట్ అయ్యి, ఇక్కడ చూడండి కమ్యూనిటీ పేరు కూడా రాశారు. కమ్యూనిటీ పేరు కాపుల ఈగో హర్ట్ అయ్యి కాపులు ఏం చేశారు అంటే ఆ దళితుల్ని అసలు మొత్తానికి వెలివేశారు. వాళ్ళకి ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వద్దు, పనులు ఇవ్వద్దు, వాళ్ళకి అట్లీస్ట్ టీ కూడా 5 రూపాయల టీ కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు వెలివేశారు దళితుల్ని. ఇక్కడ చూడండి ఒక మంచి విషయం ఇక్కడ రాసుకొచ్చారు. అనదర్ ఎల్డర్లీ దళిత్ మ్యాన్ చంద్రారావు, ఒక దళితుడు చంద్రారావు గారు, ఒక ముసలాయన, ఆయన చెప్పినటువంటి మాటలు పొద్దున్నే 5 రూపాయలకి ఛాయ్ తాగుదాము అని చెప్పేసి 5 రూపాయలు తీసుకుని వెళ్తే మీకు ఛాయ్ ఇవ్వద్దన్నారు మా పెద్దోళ్ళు అని చెప్పేసి మిమ్మల్ని వెలివేస్తున్నాం అని చెప్పేసి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ఎంత ఘోరం అండి. ఈ విషయం మీద కనీసం ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ అవ్వలేదు, కనీసం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపలేదు. ఏం చేశారు అంటే పీస్ కమిటీ వేశారు. ఇదే తప్పు మీరో నేనో బై మిస్టేక్, అట్లయితే జనరల్గా చేయము, బై మిస్టేక్ ఏదైనా చేసుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని చెప్పేసి తీసుకెళ్ళి లోపల పడేసేవాళ్ళు పోలీసులు. కానీ ఈరోజు కేవలం తన కమ్యూనిటీ కాబట్టి పవన్ కళ్యాణ్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదా మానవత్వం? ఇది కరెక్టేనా? ఒక్కసారి ఆలోచించాలి. అసలు కులాల మీద రాజకీయాలు చేయను అన్న నువ్వు ఈరోజు చేస్తున్నటువంటి పని ఏంటంటే కేవలం కులం మీద బతుకుతున్నావు, కేవలం కులం మీద బతుకుతున్నావు. ఇక నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఒక వీడియో చూపించాలి మీకు. ఇక్కడ చూడండి ఈయన అనే మాట, ఒక మాట ఇస్తే చచ్చిపోతున్నా, ఏమంటాడు? ఒక మాట ఇస్తే చచ్చిపోతున్నా, ఒక మాట ఇస్తే ఆ మాట కోసం చచ్చిపోతాడంట. ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక్క మాట మీదనన్నా పవన్ కళ్యాణ్ నిలబడ్డా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, తప్పకుండా కామెంట్లో సమాధానం చెప్పండి. ఒక్కటంటే ఒక్క మాట మీద కూడా పవన్ కళ్యాణ్ నిలబడలేదు. అట్లాంటిది కేవలం మాటలకే పరిమితమైండు. ఈ విషయాన్ని నేషనల్ మీడియా కూడా గమనించి ఈ విషయం మీద ఆర్టికల్స్ రాసింది ద వైర్. నిజంగా సిగ్గుచేటిది. ఇక మళ్ళీ సింహాచలం ఘటనకు వద్దాం. సింహాచలం ఘటనలో పవన్ కళ్యాణ్ వస్తాడు, మళ్ళీ ఛాతి బాదుకొని ఆమె అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పేసి అక్కడికి వచ్చి అరుస్తాడు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ రాలా. ఎందుకు రాలేదంటే లాస్ట్ టైమే చాలామంది నవ్వుకున్నారు, అందుకే ఈసారి రాలేదు. సరే రాకపోగా ఏం చేశారు అంటే అక్కడ ఒక కమిటీని ఫామ్ చేశారు. ఇక ఆ కమిటీ ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఆ కమిటీకి సంబంధించి ఒక చిన్న వీడియో చూపిస్తాం మీకు. ఈ వీడియో చూడండి. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు, కింద నుంచి జరిగిన వర్క్ అన్నీ ఉంది కదా, టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి యాక్టివిటీ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారు? మొత్తం 5 days అయింది కదా సార్. ఇంక దీన్ని మన సందర్భంలో అడగడం ఇది ఒకదానికి టైం ఉంది. 6 days చెప్తున్నాను జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చే ట్రస్సులు ఇవి లోడ్ పెట్టి 6 days ఈ విండ్కి ఇక్కడ ఎత్తింది సార్. అటువంటి వాటర్ ప్రెజరు ఇటువంటి విండ్ ప్రెజర్కి వచ్చేస్తుంది. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టారు. ఈ పక్కన ఉన్న వ్యక్తిని చూడండి. ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. టైం లేదు సార్, దగ్గర నేను కట్టమని ఆఫీసాను సార్. ఆర్టీ వద్ద పిలుస్తారు. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేస్తారు?
వచ్చినట్టు కదా చందనం వచ్చింది చేయండి అని చేశారు కదా. ఒత్తిడి ఎవరు చేశారు? డిపార్ట్మెంట్ ఇంకా వీళ్ళు అసలు తెలియదు ఉంటుంది సార్. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఇద్దరు కూడా మామూలుగా ఇద్దరు కూడా చందనోత్సవం కొంచెం చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి వచ్చాడు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్గా ఉంటుంది సార్. 5-6 రోజులు చేసినట్టున్నారు కదా. మొత్తం ఎన్ని రోజులు చేశారు? మీకు ఒక 4 days లో చేశారు. ఆ 4 days లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇప్పుడు సైట్లో? స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్, నెక్స్ట్ ఈయన ఉన్నారు. అప్పుడు స్టార్ట్ అవ్వలేదు 4 days లో. పని జరిగేటప్పుడు నువ్వు లేదు. విజయవాడ క్యాంప్ చెప్పండి సార్. ఎవరున్నారు? ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈ సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ చేసేది లేదు సార్. ఏంటి మనం చెప్పలేం కానీ స్టార్టింగ్ రోజు లేదు సార్. వర్క్ జరుగుతున్నట్టు ఈయన వచ్చారు. డిఈ గారు కూడా రెగ్యులర్గా వచ్చి వస్తున్నారు సార్. స్టంట్ టైంలో మధ్యలో ఇప్పుడు ఈ గారు వచ్చి చూసి వెళ్ళారు సార్. అంటే స్టార్టింగ్ రోజు అయితే మటుకు ఇద్దరు లేరు సార్. ఆ వాళ్ళు కడుతుడు ఉన్నారు, నీ వాళ్ళు కడుతుడు. స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు సార్. నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్. పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా అలాగా జరిగింది. ఈ ఒక రోజు చేయండి అని అందరూ కూడా చెప్తే నేను చేయను సార్, ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా అప్పుడే చేద్దాం, వేస్ట్ కదా అంటే లేదు టెంపరీ కదా కొంచెం చేయండి చేశారు. ఇదేంటంటే సార్ ఈ వరసం ఒకటి ఇది ఒకటి లేకపోతే అయ్యింది సార్. ఇది అక్కడ జరుగుతున్నటువంటి ఎంక్వైరీ. ఈయన ఎవరైతే మాట్లాడారో ఈయన కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావు ఈయన పేరు. ఈయన క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే కేవలము దేవాదాయ శాఖ టూరిజం ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ ఒత్తిడి వల్లనే ఈ గోడ అన్నది నేను కట్టడానికి ఒప్పుకున్నాను. ఇంత త్వరగా 6 రోజుల సమయంలో గోడ నేను కట్టలేను అని చెప్పేసి నేను ముందుగానే చెప్పాను. కానీ ఈ అధికారులు ఒత్తిడి చేయడం వల్ల నేను ఒప్పుకున్నాను. అది కాకుండా ఇది ఒక టెంపరవరీ గోడ అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పడం వల్లనే ఈ గోడ అనేది నేను కట్టానని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కాంట్రాక్టరు చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ క్లియర్గా అర్థమయ్యే విషయం ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ గోడ అనేది కూలింది. 8 మంది చనిపోయారు. అదీ కాకుండా 5 మంత్రులు వెళ్ళారు 27వ తారీఖు. అందులో హోంమంత్రి వంగలపూడి అనిత గారు కూడా ఉన్నారు. 5 మంత్రులు వెళ్ళి మరి ఏం చేసి వచ్చినట్టు? టూరిజం ప్యాకేజ్ కింద గుడి మొత్తం చూసి వచ్చారా, లేదా దేవుడి దర్శనాలు చేసుకొచ్చారా? ఏం చేసి వచ్చారు మీరు వెళ్ళింది చెక్ చేయడానికే కదా. చెక్ చేయగలిగారా? మీరు చేయలేదు. చేయనప్పుడు ఈరోజు అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ గోడ కూలిపోయింది అన్నప్పుడు మరి మర్డర్ కేసులు ఎవరి మీద పెడతారు? హోంమంత్రి అనిత గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఎవరి మీద పెడతారు ఈ 8 మంది మర్డర్ కేసు? ఒకసారి సమాధానం చెప్పాలి. ఎవరినో ఒకరిని పట్టేసి బగరాగాన్ని చేసేసి వాడి మీద కేసు పెట్టేసి ఊకే నూకేసి పక్కన పడేస్తారా? లేదా ప్రభుత్వం దీని బాధ్యత తీసుకుంటుందా? పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ లాస్ట్ టైం తిరుమలలో 6 చనిపోతే తిరుపతిలో అక్కడికి వచ్చి క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి అనేది తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తాడా? సరే టైం ఉన్నప్పుడే వస్తాడా? సరే ఈరోజు రాకపోయినా పర్లా, రేపంటే ప్రధానమంత్రి గారు వస్తున్నారేమో. మరి టైం ఉన్నప్పుడు ఏదో ఆ 10 రోజులకో 15 రోజులకో వస్తాడా? ఆయనకు మూడు వచ్చినప్పుడు వస్తాడా? వచ్చి క్షమాపణ చెప్పిపోతాడా? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఎంత దారుణంగా మారింది అంటే పరిస్థితి అంటే ప్రజల జీవితాలంటే నిజంగా నవ్వు, ఒక జోక్ అయిపోయింది. అధికారులకి, ఈ ప్రభుత్వానికి, ఈ మంత్రులకి, ఈ ముఖ్యమంత్రి గారికి సిగ్గుచేటండి. గుళ్ళు సేఫ్గా లేకపోతే ఇక ప్రజలు ఎక్కడికి వెళ్తారు? జనరల్గా పాతకాలంలో ఒక 1000 ఏళ్ళు 2000 ఏళ్ళ కింద ఏదైనా సమస్య, ఏదైనా తుఫాను ఇంకేదైనా వస్తే ప్రజలందరూ గుళ్ళ వైపు ఉరికేవాళ్ళు. గుళ్ళో మనం సేఫ్గా ఉంటాం, దేవుడు మమ్మల్ని కాపాడుతాడని చెప్పేసి. ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా మారినాయంటే గుడి లోపలికి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల గురించి మారుతున్నా మళ్ళీ వస్తామా లేవా అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయంటే నిజంగా ఎవరు సిగ్గుపడాలి? ఇది ప్రభుత్వం సిగ్గుపడదు కూడా. నెక్స్ట్ వచ్చేసి లెగ్ మహిమ అంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి లెగ్ ఎట్టున్నదంటే వాళ్ళు రావడంతో ప్రతిసారి ఏదో గుళ్ళో ఏదో ఒక సమస్య. ఇది నేను అంటున్న మాట కాదండి, సామాన్య ప్రజలు కూడా అంటున్నటువంటి మాట. నిజంగా పాలించే రాజు జనరల్గా ఎప్పుడైనా సరే ఈ పూజారులు వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ముఖ్యమంత్రిని రాజు స్థానంలోనే పెట్టి చూస్తారు. వాళ్ళు అనేది ఏంటి అంటే పాలించే రాజు మంచివాడైనప్పుడు రాజ్యం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అంటున్నారు. రాజు మంచివాడు కానప్పుడే రాజ్యం మీదకి కష్టాలు వస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరిగేది అదే. ఈయన ఆయనేమో ఆయన. పవన్ కళ్యాణ్ గారికి పెళ్లిళ్ళు అటెండ్ చేయడానికి టైం ఉన్నది. సరే ఈరోజు మేడే రోజు మళ్ళీ ఆయన మేడే స్పీచ్ ఇచ్చాడు, అది వేరే సంగతి.
కానీ 8 మంది చనిపోతే, 8 మంది భక్తులు చనిపోతే నేను సనాతని అని చెప్పేసి చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారు అట్లీస్ట్ ఒకసారి రాలేదు అంటే నిజంగా బాధేస్తున్నది. ఏంటి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏంటి దరిద్రం అర్థం కావట్లేదు. తప్పకుండా ఈ విషయం మీద మీరందరూ స్పందించాలి. తప్పకుండా ఈ విషయం మీద కమెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అయిపోద్ది. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.